ఈ మధ్య మతోన్మాదులు కొంతమంది ఏమంటున్నారంటే యేసును నమ్ముకుంటేనే స్వర్గం వస్తుందా, మా దేవతల ద్వారా స్వర్గం రాదా అంటూ మాట్లాడుతూ ఉన్నారు. అంటే యేసు ద్వారానే వస్తుందని ఎందుకు చెప్తున్నారు? మా దేవతలు కూడా ఉన్నాయి, మీ దేవుని నమ్ముకుంటేనే స్వర్గం వస్తుందని ఎందుకు మోసం చేస్తున్నారంటూ ఎందుకు చెప్తున్నాము అంటే, యేసు ప్రభు వారు ఒకడు మాత్రమే ఎందుకు రక్షకుడు అనే విషయం మీద రాసింది ఆ హైందవ క్రైస్తవం పుస్తకం. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, నేను మాత్రమే రక్షణ మార్గాన్ని యేసు ప్రభు చెప్పాడు, ఇంకా ఏ దేవుడు చెప్పలేదు. పాపాలు క్షమించే అధికారం నాకొక్కడికే ఉన్నదని యేసు ప్రభు చెప్పాడు, ఇంకెవరు చెప్పలేదు. అలా పాపాలు క్షమించే అవతార పురుషునికి ఉండే లక్షణాలు ఏమిటో వేదాలు వివరించి రాసిన. భూమధ్యపురంలో పుట్టాలి, అతడు అన్నమును అంటాడు, అగ్ని అంటాడు, ఆయన సూర్యుడు, ఆయన వాక్యము, శబ్దము, ఈ సకల లక్షణాలు యేసు ప్రభులో ఉన్నాయి. కనుక యేసు ప్రభువే రక్షణ మార్గం అని మాకు అర్థమైంది చెబుతున్నాము. నీకు నచ్చకపోతే నమ్మకు. ఎందుకు చెబుతున్నారు అంటే, వీళ్ళు అమెరికాకు పోయి హరే కృష్ణ ఎందుకు ప్రచారం చేస్తున్నారు? ప్రచారం చేసుకుంటామండి. మాకు అర్థమైంది యేసు ప్రభులో పాపక్షమాపణ ఉన్నదని మాకు అర్థమైంది, మేము పొందాం కనుక చెబుతున్నాము. నచ్చనప్పుడు నమ్మకండి, చెప్పటాన్ని ప్రశ్నించొద్దు కదా. అవును. ఓకే సార్. మరొక